మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్‌కి కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం నేను గాంధీ భవన్ దగ్గరున్నా. అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? సో, కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా 2024 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు గూడా అంతర్గత కుమ్ములాటలు అనేది నడుస్తా ఉన్నాయి. అంతా బహిరంగంగా జరుగుతున్నటువంటి చర్చ. దాంతో పాటు 2024లో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పటినుంచి కూడా కొన్ని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనేది ఏదైతే ప్రధానంగా వినిపిస్తున్నటువంటిది పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్. 2023 కంటే ముందు అంటే ఎలక్షన్స్ కంటే ముందు జాయిన్ అయ్యి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని అక్కడ అంటే వేరే పార్టీల నుంచి వచ్చి ఇక్కడ గెలిచి ఇప్పుడు ఆధిపత్యం చెలాయిస్తున్నారు అనేది కొంత చర్చ జరుగుతుంది. చర్చ కాదు, బహిరంగంగా కూడా చాలామంది మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈ కొత్త పాత రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అందువల్లే నేరుగా రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. సొంత నిర్ణయాలతో పాత కాంగ్రెస్ వాళ్ళు చాలామంది ఇదవుతున్నారు అంటూ కూడా మరి ఏదైతే మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. గతంలో చూసుకుంటే జీవన్ రెడ్డి ఇష్యూ కావచ్చు, కొంతమంది ఇటీవల కాలంలో ఏదైతే చిన్నారెడ్డికి నోటీసులు ఇవ్వడం కావచ్చు, రాజ్ గోపాల్ రెడ్డి ఏదైతే కామెంట్స్ కావచ్చు, గత కొన్ని రోజులుగా ఆయన కాంగ్రెస్ పార్టీ పైన నేరుగా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నాడు, సొంత ఎమ్మెల్యే. సో దట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కామెంట్ చేశారు, నా శాఖలో ఏం జరుగుతుందో, అసలు నా శాఖకు సంబంధించి ఏం జరుగుతుందో నాకు తెలియకుండానే జీవోలు పాస్ అవుతున్నాయి అంటూ కూడా మరి ఆయన మాట్లాడారు. దాని తర్వాత గతంలో మనం సమ్మక్క సారక్క ఇష్యూ చూసినాం. అంటే పొంగిలేటి అక్కడ కాంటాక్ట్ విషయాల్లో అక్కడ కొండా సురేఖను పక్కన పెట్టారు. ఎందుకంటే ఆమె కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆమెకు తెలియకుండా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది కూడా కొంత చర్చ జరిగింది. మొత్తం కూడా అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైపోయిన పరిస్థితి కనబడుతుంది. డీసీసీ నియామకాల్లో కూడా మొత్తం కొత్త వాళ్ళకి అంటే రేవంత్ రెడ్డి ఎవరైతే అనుకూలంగా పనిచేస్తారో, రేవంత్ రెడ్డి కోసం మాత్రమే పనిచేస్తారో వాళ్ళకే డీసీసీ పదవులు ఇచ్చారు అనేది కూడా మరి తెర మీదకి వచ్చింది. ఉమ్మడి నల్లగొండలో అయితే అది తీవ్ర స్థాయికి మరి ఎదిగిన పరిస్థితి ఉంది. సో కైలాష్ నేతకు ఇవ్వడం మొత్తం కూడా అటు కోమటిరెడ్డి వర్గం మొత్తం కూడా ఆపోజ్ చేసింది. ఇట్లా సో తెలంగాణలో అసలు వాస్తవంగా రేవంత్ రెడ్డి పరిపాలన ఏం చేస్తూ ఉన్నారు అంటే ఈ మొత్తం వ్యవహారం అంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను మాత్రమే చూస్తూ ఉన్నాడా, లేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలను చూస్తూ ఉన్నాడా అనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది. బయట చాలా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయం కావచ్చు, అలాగే నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, అలాగే అవుట్సోర్సింగ్ విద్యార్థుల గురించి, అవుట్సోర్సింగ్ వ్యక్తుల గురించి కావచ్చు, ప్రతి ఒక్కటి దాదాపు అన్నిటి కూడా అంటే దాదాపు రాష్ట్రంలో చాలా సమస్యల పైన ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు కావచ్చు, మొత్తం కూడా రేవంత్ రెడ్డి రైతుల సమస్యలు కావచ్చు, యూరియా, ఇవన్నీ కూడా సమస్యలు, ఇవన్నీ కూడా మరి ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నారు? ఓన్లీ అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో వాటిపైనే ఫోకస్ చేస్తున్నాడా? అంటే బయటికి పోతూ ఉన్నాడు. అంటే ఇటు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తూ ఉన్నాడు. దాదాపు ఇప్పటికే 70-80 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. సో మరి అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎప్పుడు పట్టించుకుంటాడు రేవంత్ రెడ్డి? ఎందుకంటే రేవంత్ రెడ్డి పరిపాలన నిజంగా బాగుంటే సో ఇంతమంది వ్యతిరేకించారు కదా, పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వ్యతిరేకించారు కదా, చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు, సీనియర్ లీడర్లు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంతర్గత రాజకీయాలు బయటకు వస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్లో కూడా అంతర్గత విభేదాలు వస్తూ ఉన్నాయి, ఆదిలాబాద్లో అంతర్గత విభేదాలు వస్తున్నాయి, నల్లగొండలో వస్తున్నాయి, వరంగల్లో వస్తున్నాయి. ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు, మొత్తం కూడా రేవంత్ రెడ్డిని కార్నర్ చేస్తూ రాజకీయం అంతా కూడా నడుస్తూ ఉంది. అవి మాత్రమే పరిపాలన చేస్తున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను అంటే కార్యకర్తలు, అటు మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, అలాగే రాష్ట్ర స్థాయి నాయకులను వీళ్ళని మాత్రమే చూస్తున్నాడా, ఇది చూసుకుంటే పరిపాలన చేస్తున్నాడా అనే కోణంలో కూడా చర్చించాల్సిన వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ ఈ ఈ 2-3 సంవత్సరాల్లో దాదాపు 2024 అంటే 2023 ఎండింగ్లో డిసెంబర్లో అధికారంలోకి వచ్చారు కాబట్టి 2024 నుంచి చూసుకుంటే ఇప్పుడు 3 సంవత్సరాల దగ్గరకు వస్తున్న పరిస్థితి ఉంది. ఎంత మేర రేవంత్ రెడ్డి పరిపాలన బేషిగా ఉంది అని గ్రౌండ్లో రియాలిటీ ఏంటి అని ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారా? కొంతమంది పాత కాంగ్రెస్ కావచ్చు, కొంతమంది నిజంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో
ఈ కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న వాళ్ళు అసలు కొంతమంది లోపల అనుకుంటున్నారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ విషయం కానీ డెవలప్మెంట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే విషయం పైన కొంత అసహనంతో ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. మూసీ రివర్ పంట్ కావచ్చు, నీళ్ల కొరత కావచ్చు, ఇటు పొలాలు ఎండిపోవడం కావచ్చు, అంటే నానా రకాల మొత్తం కూడా సమస్యలు ఉన్నాయి. దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేయలేకపోతున్నారు, జనాల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు. ఎస్, డెఫినెట్గా కొన్ని సంక్షేమ పథకాలు అనేవి వస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అలాగే రేషన్ బియ్యం కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, సిటీలో దాదాపు 1,00,000 ఇల్లులు కావచ్చు, కొత్తగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, ఇట్లా తీసుకుంటే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉమెన్స్కి ఇటు పెట్రోల్ బంకులు పెట్టియడం కావచ్చు, సో సొంతంగా ఎదగాలి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. సో వాటి మీద సంక్షేమ పథకాల మీద పెట్టాల్సినటువంటి దృష్టి అంతా కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకుల మధ్య 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, వీళ్ళపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు రేవంత్ రెడ్డి. ఓన్లీ రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు అనే చర్చ కూడా ఇక్కడ జరుగుతుంది. సో గాంధీ భవన్లో చాలామంది కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు అంటే పదవులు రావట్లేదు, అది కొత్త కాంగ్రెసా పాత కాంగ్రెసా అని కాదు. సో ఇట్లా చర్చ అయితే గాంధీ భవన్లో ఖచ్చితంగా జరుగుతూ ఉంది. సో ఇప్పటికైనా, ఎందుకంటే ఇంకా 2 సంవత్సరాలే ఉంది కాబట్టి, 2 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి, ఇప్పటి నుంచైనా తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ పైన ఫోకస్ పెడితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్నట్టు 2034లో, మరి ముఖ్యమంత్రి అన్నట్టు 2034లో మళ్ళీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుంది. కానీ ఈ అంతర్గత విభేదాలు కావచ్చు, రాష్ట్రంలో సంక్షేమం మొత్తం కూడా కుంటిపడిపోవడం కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, వేరే ఇతరత్ర మెడికల్ కాలేజీలు కావచ్చు, మెయిన్గా విద్య, వైద్యం, ఈ రెండింటి మీద కొంత వెనుకబడి ఉందని మరి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చాలా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వీటి మీద ఫోకస్ చేస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇదే రకంగా ఈ 3 సంవత్సరాలు ఉన్న రకంగా ఇంకా ఈ 2 సంవత్సరాలు కూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక ఎవరో అవసరం లేదు, వీళ్ళే శత్రువులు, కాంగ్రెస్ వాళ్ళే శత్రువులు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో ఉంటుందో అంతే స్థాయిలో కూడా ఇది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొంత గ్రహించాలి కాంగ్రెస్ వాళ్ళందరూ, ఎవరైనా సరే, కొత్తోళ్ళు అయినా సరే, పాతోళ్ళు అయినా సరే, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే కలిసి పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ నిజంగానే అధికారంలోకి రావాలంటే కేవలం ప్రజల కోసమే పనిచేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా కేవలం తెలంగాణ ప్రజల కోసం, ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అణగారిన వర్గాల కోసం పనిచేస్తేనే ప్రభుత్వం మళ్ళొకసారి అధికారంలోకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. సో అది లేకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఓడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది. అసలు గాంధీ భవన్లో ఈ కొట్లాటలు, కుమ్ములాటలు, అంతర్గత విభేదాలు తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది.